ఒకసారి ఆన్లైన్ వాళ్ళు ఇంతేనా ఈరోజు ఆన్లైన్లో 4 మెంబర్సేనా 3 మెంబర్సేనా ఇంకా జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారా? ఒక 5 minutes వెయిట్ చేద్దాం. ఇంకెవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే ఒక 5 minutes వెయిట్ చేద్దాం, స్టార్ట్ చేద్దాం క్లాస్. ఒకసారి ఆడియో స్క్రీన్ షేర్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. మీరు ఆడియో క్లారిటీగా ఉందా లేదా, డిస్టర్బెన్సెస్ కానీ ఇట్లా మొత్తం చెక్ చేసుకొని నాకు ఓకే చెప్తే నేను స్టార్ట్ చేస్తా. వాయిస్ వినిపిస్తుందా నాది? ఓకేనా? ఫస్ట్ డే ఇలా స్లోగా ఏమైనా ఉందా? క్లాసెస్ అన్నీ అర్థమవుతున్నాయా? డల్గా ఉందా ఏమైనా? బోర్ కొట్టడం, స్లోగా చెప్పండి, పర్లేదు. మీరు చెప్పేదాన్ని బట్టి నేను వే ఆఫ్ మెథడాలజీ టీచింగ్ అనేది చేంజ్ చేస్తా. స్లోగా ఉంది సార్ అంటే కొంచెం స్పీడప్ చేద్దాం. లేదు పెద్దగా చెప్పమంటారా? ఓకే. దేవుడు చిన్న గొంతు ఇచ్చాడమ్మా, పెట్టాను. అది పెట్టాలా? పిలవండి కోఆర్డినేటర్ని. ఇక్కడ ఆన్ చేయాలా? పెట్టుకున్నా. ఇంకొకటి ఏం లేదు ఇక్కడ. ఒకసారి పిలవండి మనోజ్ సార్ని. అయితే ఇన్ని ఆన్లైన్లో 3 మెంబర్సే ఉన్నారు. ఒకసారి చెక్ చేసుకోండి. ఇంతేనా ఆన్లైన్ ఈరోజు? వీకెండా? రేపు కదా, ఇంకా వీకెండ్ రాలా. ఫ్రైడే అయిపోతే వీకెండ్ వచ్చినట్టు. ఓ మీ లెక్కలో సాటర్డే కూడా అయిపోతే వీకెండ్ కదా. సండే కూడా, సండే ఎగ్జామ్సే కాదు క్లాసెస్ కూడా ఉంటాయి నెక్స్ట్ నుంచి. మైక్ రావట్లేదు వాళ్ళకి, సౌండ్ కొంచెం చిన్నగా వస్తుందంట, కొంచెం పెంచుదాం. అది పెట్టుకుంటా వస్తుందా? ఇది తీసేయమంటారా? ఇది కూడా ఉంచుకోవాలా? ఆన్ చేయలేదండి. ఎవడో ఎన్ని పెట్టుకోవాలా సెటప్? మనిషిని రోబో చేసేస్తున్నారు. అన్నీ వైర్లు అయిపోయినాయి చూడండి నా పరిస్థితి. బ్లూటూత్ ఇదొకటి ఏదో మనకి ఒక టెస్ట్ చేస్తారు, ఐడియా ఉందా? పోలీస్ స్టేషన్లో కానీ దొంగ దొరికినప్పుడు నిజాలు చెప్పకపోతే టెస్ట్ చేస్తారే, అట్లా ఉంది నా పరిస్థితి. వినిపిస్తుందా? బాగాలేదు, ఆర్టిఫిషియల్గా ఉంది. మైక్ అంటే ఆర్టిఫిషియల్గా ఉంది ఏందో. మైక్ వద్దులేండి, మామూలుగానే ట్రై చేద్దాం గట్టిగా. నాకే నచ్చలే నా వాయిస్. ఆపేసేయండి మనోజ్ గారు, వద్దులేండి, బాగాలేదు. నేనే కొంచెం గట్టిగా చెప్తా. ఓకే, నిన్న చెప్పిన వరకు అన్నీ క్లారిటీగా ఉన్నాయిగా. సెమీ వేరియబుల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఫస్ట్ అసలుకి సెమీ వేరియబుల్ రావాలంటే మనం ఏం కంక్లూజన్ రావాలి? అది ఫిక్స్డ్ కాస్టా వేరియబుల్ కాస్టా తెలుసుకోవాలిగా. ఫిక్స్డ్ అయితే ఫిక్స్డ్లోకి వెళ్ళిపోతుంది, వేరియబుల్ అయితే వేరియబుల్లోకి వెళ్తుంది. ఈ రెండు కానప్పుడే కదా సెమీ వేరియబుల్లోకి వచ్చేది. అవి అవునా కాదా అనేది మనకు ఎలా తెలుస్తుంది? మనకి కాస్ట్ బిహేవియర్లో కొన్ని రూల్స్ చెప్పుకున్నాం, 4 రూల్స్ చెప్పుకున్నాం. నువ్వు నిన్న మిస్ అయ్యావు కదా, విన్నావా? కాస్ట్ బిహేవియర్లో మనం 4 రూల్స్ చెప్పుకున్నాం. వాటిలో కాన్స్టెంట్ అనే రూల్స్ 2 ఉన్నాయి. ఆ రెండింటిని సాటిస్ఫై చేస్తే వాటి ప్రకారం మనకు అది ఫిక్స్డ్ కాస్టా వేరియబుల్ కాస్టా అనేది తెలిసిపోతుంది. వన్స్ అది ఫిక్స్డ్ కాదు వేరియబుల్ కానప్పుడు ఏం చేస్తున్నాం మనం? సెమీ వేరియబుల్ కింద కంక్లూడ్ చేస్తున్నాం. సో
సెమీ వేరియబుల్ కంక్లూడ్ చేస్తున్నాం. దాంట్లో ఎన్ని రకాల స్టెప్స్ ఉన్నాయి నిన్న చూసాము. ఒక్కసారి రిపీట్ చేయండి మీరు. ఫాస్ట్ కాస్ట్ షీట్లోకి వెళ్ళిపోదాం. రిపీట్ చేయండి, మీరే చెప్పండి. స్టెప్ 1 చూడకుండా చెప్పండి. అబ్బా ఎగ్జామ్లో రాయాలి కదా, చెప్పండి. ఫస్ట్ స్టెప్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి, అంతేనా? ఎలా వస్తుంది? ఇక్కడి నుంచి ఎంత చేంజ్ అయింది, ఎన్ని యూనిట్స్ చేంజ్ అయినాయి. రైట్. నెక్స్ట్ స్టెప్ పర్ యూనిట్ కనుక్కున్నాం, దానికి టోటల్ కనుక్కోవాలి, అంతేనా? రైట్. నెక్స్ట్ స్టెప్ టోటల్ వేరియబుల్ ఎలా వస్తుంది? అబ్సల్యూట్లీ కాస్ట్ ఇంటూ యూనిట్స్. నెక్స్ట్ ఫిక్స్ వేరియబుల్ కాస్ట్ వచ్చేసింది. టోటల్గా మనకు ఒక కాస్ట్ ఇచ్చారు, ఆ కాస్ట్లో వేరియబుల్ ఇంత అని తెలిసింది మనకి. రిమైనింగ్ ఏమవుతుంది? ఆటోమేటిక్లీ ఫిక్స్డ్ అవుతుంది. అది ఎలా తెలుస్తుంది? టోటల్ నుంచి వేరియబుల్ తీసేస్తే వచ్చేది ఫిక్స్డ్ కాస్ట్. క్లియర్? నెక్స్ట్ సంక్ కాస్ట్ అంటే మనకు అవసరం లేదు, కానీ జస్ట్ తెలుసుకుందాం. రిలవెంట్ కాస్ట్ కింద ఇది మనకి యూజ్ అయితే యూజ్ కదా అని చెప్పి తెలుసుకునే కాస్ట్ని సంక్ కాస్ట్. ఆపర్చునిటీ కాస్ట్, మన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి సెలక్షన్ చేసుకుంటే ఇంకొక ఆప్షన్ లూజ్ అవుతాం, ఈ ఆప్షన్ లూజ్ చేసుకుంటే ఈ ఆప్షన్. కానీ ఏ ఆప్షన్ తీసుకుంటే మన డెసిషన్ అనేది కరెక్ట్గా ఉండిద్ది అనే దానికోసం ఆపర్చునిటీ కాస్ట్ యూజ్ అవుతుంది. రైట్. ఇప్పటివరకు మన బేసిక్స్ అయిపోయినాయి ఆల్మోస్ట్. వీటన్నిటిలో ఏమైనా డౌట్ ఉందా? ఆన్లైన్ వాళ్ళు ఒకసారి చెప్పండి అమ్మ, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? భవానిత, సభా మరియం, రవి, శ్రీకావ్య, ఒకసారి రియాక్ట్ అవ్వండి అమ్మ. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఇప్పటి వరకు? ఫాస్ట్గా ఈరోజు రేపట్లో కాస్ట్ షీట్ ఫినిష్ చేసేసేయాలి. నేను మళ్ళీ ఫస్ట్ 1వ తారీఖు వస్తా క్లాస్కి. సండే కూడా క్లాస్ ఉంటుంది. రేపా? రేపు సండే ఉంది, నేను ఉండను. నెక్స్ట్ సండే కూడా కాదు, నెక్స్ట్ సండే. నేను ఇప్పుడు వెళ్ళిపోతాను, రేపు లాస్ట్ క్లాస్. ఆ తర్వాత మళ్ళీ 1వ తారీఖు వస్తా. 29th అక్కడ స్టార్ట్ అయితే ఇక్కడికి 1st కల్లా ఇక్కడికి వచ్చేస్తా. ఫస్ట్ మళ్ళీ క్లాస్ తీసుకుంటా. అది సండే కానీ సాటర్డే కానీ, అంటే నేను వచ్చేది 15 days అట్లాగే కాబట్టి సాటర్డే సండేస్ కూడా క్లాస్ పెడతాను నా వరకు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఉండేదే సండే సార్, మీరేం సార్ మా ప్రాణాలు సండే ఉండిద్దా? ఓకే, ఈ గ్యాప్లోనే ఏదో ఒక టైంలో సెట్ చేసుకుందాం. కానీ ఈ 6 months 1 year కష్టపడ్డారంటే నెక్స్ట్ స్టెప్ మీకు బాగుంటుంది. అందుకు ఓకే. కాస్ట్ షీట్ అసలు ఏంటి? కాస్ట్ షీట్ ఎందుకు ఉపయోగపడుతుంది? వై కాస్ట్ షీట్ ఎందుకు చేస్తున్నాం? ఒక ఫార్మెట్ దేనికి? కాస్ట్ కనుక్కోవడానికి. ఏ కాస్ట్ కనుక్కుంటున్నాం? టోటల్ కాస్ట్ కానివ్వండి, సేల్స్ కానివ్వండి, రా మెటీరియల్స్ కానివ్వండి, ఏదైనా కానీ ఈ పర్టికులర్ పీరియడ్లో ఎంత జరిగింది అనేది క్యాలిక్యులేట్ చేసే మెథడ్నే కాస్ట్ షీట్ అంటాం. ఈ పర్టికులర్ పీరియడ్లో అంటే ఓపెనింగ్ ఉంటుంది, క్లోజింగ్ ఉంటుంది. ఓపెనింగ్ని ఏమో యాడ్ చేస్తున్నాం, ఈ ప్రజెంట్ పర్చేజ్ని యాడ్ చేస్తున్నాం, తర్వాత క్లోజింగ్ తీసేస్తున్నాం. క్లోజింగ్ అంటే మిగిలిపోయింది తీసేస్తే అప్పుడు టోటల్గా ఈ పీరియడ్లో పర్టికులర్ పీరియడ్లో మనం ఎంత కన్జ్యూమ్ చేసాం, ఎంత యూస్ చేసుకున్నాం అనేది వస్తుంది అక్కడ, అంతేగా? సో దానికోసం ఆ మెథడ్ కరెక్ట్ వాల్యూ, కరెక్ట్గా కాస్ట్ ప్రొడక్షన్ గురించి తెలియాలి అంటే మనకి కాస్ట్ షీట్ అనేది యూజ్ అవుతుంది. అదొక్కటే రీజన్, ఇంకా వేరే రీజన్స్ ఏముండవు. ఎన్ని చెప్పుకున్నా కానీ ఇంకా కంక్లూజన్ మాత్రం అదే ఉంటుంది. అల్టిమేట్ కంక్లూజన్ అది. సరిపోయిద్దా మీకు? కొత్త ఎగ్జాంపుల్స్ కావాలా? అర్థం కాలేదా? ఏంది బ్లాంక్ ఫేస్ పెట్టారు? అర్థం కాలేదా? అర్థమైందా? అర్థం కాకపోతే ఇంకొక వేరే చెప్తాను. బ్లాంక్ ఫేస్ పెట్టమాకండి. మనం లాస్ట్ ఇయర్ ప్రొడక్షన్ చేసాం, ఈ ఇయర్ ప్రొడక్షన్ చేసాం, మధ్యలో కొత్తగా కూడా కొన్ని ప్రోడక్ట్స్ పర్చేజ్ చేసాం. ఎగ్జాంపుల్ మన టేబుల్స్ గురించి అనుకుందాం. లాస్ట్ ఇయర్ కొన్ని టేబుల్స్ ఉన్నాయి మన దగ్గర, ఈ ఇయర్ కొన్ని కొత్త టేబుల్స్ తయారు చేసాం. ఇవి ఓపెనింగ్ స్టాక్ అంటే ఓపెనింగ్ లాస్ట్ ఇయర్ వాటిని క్లోజింగ్ స్టాక్ని ఈ సంవత్సరం మనకి ఏమవుతుంది? ఓపెనింగ్ స్టాక్. ఈ ఓపెనింగ్ స్టాక్కి ఈ ఇయర్ కన్జ్యూమ్ చేసిన వాటిని యాడ్ చేసాం. ఇవి పోగా మళ్ళీ మనం సేల్ చేస్తున్నాం కొన్ని. ఈ సేల్ చేసిన తర్వాత మనకి కొంచెం క్లోజింగ్ స్టాక్ మిగులుతుంది. ఈ క్లోజింగ్ స్టాక్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ అవైలబిలిటీ ఉన్న స్టాకా, మనం యూజ్ చేసిన ఈ ఇయర్లో మనం యూజ్ చేసిన స్టాకా ఇది? క్లోజింగ్ అంటే లాస్ట్ ఇయర్ది ఉంది,
ప్లస్ మనం యాడ్ చే పర్చేజీ ఉంది, మన సేల్ ఉంది. మనకు కావాల్సింది ఏంటి, ఈ ఇయర్లో మన పర్టికులర్ పీరియడ్లో ఎంత అనేది మనకు కావాలి, అంతే కదా. కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఓకే, ఇక్కడికి వెళ్దాం కాస్ట్ షీట్లోకి. సార్ ఆన్లైన్ స్క్రీన్ షేర్ అవుతుందమ్మా. కాస్ట్ షీట్ చూడండి, ఈ పైన 3 రకాలు ఇచ్చారు చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ డైరెక్ట్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్. ఏంటిది? రా మెటీరియల్ అంటే మనకు తెలుసు, వుడ్, ఐరన్ ఇవన్నీ ఉన్నాయి. డైరెక్ట్ రా మెటీరియల్, దాని పేరు డైరెక్ట్ రా మెటీరియల్, వుడ్, ఐరన్ ఇవి. కన్జ్యూమ్డ్ అంటే యూజ్ చేసుకున్నాం అంతే. డైరెక్ట్ లేబర్ అంటే ఆ టైంలో డైరెక్ట్ కన్జ్యూమ్ చేసుకున్నాం కదా రా మెటీరియల్ని, ఆ కన్జ్యూమ్ చేసుకోవాలి అంటే ఒక లేబర్ ఉండాలిగా, ఆ లేబర్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఆ పీరియడ్లో ఏదైతే డైరెక్ట్గా మనం యూజ్ చేసిన ఎక్స్పెన్సెస్ ఉన్నాయో అవి. ఈ మూడింటిని కలిపితే స్టెప్ 1 అనుకోండి. అడ్జస్ట్మెంట్ నెంబర్ 1 A1. జస్ట్ మీకు గుర్తుండడం కోసం చెప్తాను. A1 మూడింటిని కలిపితే వచ్చే అవుట్పుట్ ఏంటి, ఇది 1. ఓకే, నెక్స్ట్ వీటికి కొన్ని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని యాడ్ చేస్తే, వచ్చే కాస్ట్ని, ఇది అడ్జస్ట్మెంట్ 2. ఇక్కడ A2 అనుకోండి దీన్ని. అడ్జస్ట్మెంట్ 2 ఫస్ట్ చేసింది అడ్జస్ట్మెంట్ 1. అడ్జస్ట్మెంట్ 1లో ఏం చేసాం, అన్ని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన వాటిని అన్నిటిని యాడ్ చేసాం. D1, D2, D3ని యాడ్ చేసేసాం. ఓకేనా? వాటికి యాడ్ చేస్తే వచ్చిన అడ్జస్ట్మెంట్ నెంబర్ 1 అది. అప్పుడేమొచ్చింది, ప్రైమ్ కాస్ట్ వచ్చింది. ఆ ప్రైమ్ కాస్ట్కి అడ్జస్ట్మెంట్ నెంబర్ 2 చేస్తున్నా. ఏం చేస్తున్నాను, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని కలుపుతున్నా. ఫ్యాక్టరీలో జరిగే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని యాడ్ చేస్తున్నా. అప్పుడు వచ్చేది ఏంటిది, ఇది స్టెప్ 2. A2ని యాడ్ చేస్తే వచ్చేది స్టెప్ 2. ఓకే, ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ నెంబర్ 3 ఏం చేస్తున్నాను, వర్క్ ఇన్ ప్రోగ్రెస్. అంటే అవుట్పుట్ రావాలి అంటే మనకి మధ్యలో కొంచెం వర్కింగ్ జరుగుతూ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్స్, కార్పెంటర్ ఏం చేశాడంటే టేబుల్ అయితే తయారు చేశాడు, కానీ ఇంకా పెయింటింగ్ వర్క్స్ ఇట్లా ఫినిష్డ్ గుడ్స్ ఇంకా మన చేతికి రాలేదు. ఫినిష్డ్ గుడ్స్ రావాలంటే పూర్తిగా ప్రోడక్ట్ అనేది కంప్లీట్ అయితేనే మన చేతికి వచ్చేది. సో పెయింటింగ్ వేస్తున్నారు, లేదంటే చిన్న పాలిష్ చేస్తున్నారు, ఇట్లాంటి చిన్న వర్క్లు ఉన్నాయి. అంటే అదంతా కలిపి ఏమంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నట్టు. సో వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఈ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్ నెంబర్ 3 అనుకుంటున్నాం మనం. అప్పుడు వచ్చేది ఏంటిది, సో ఫ్యాక్టరీ కాస్ట్, దీన్ని 3 అనుకోండి. అర్థమవుతుందా? ఓకే, ఇక్కడ వరకు ఏం జరిగింది, ఫ్యాక్టరీలో మొత్తం మనకి జరిగింది. ప్రైమ్ కాస్ట్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేంతవరకు జరిగిన కాస్ట్ అని అర్థం. ప్రైమ్ కాస్ట్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ జరిగినంత వరకు, సారీ ఫ్యాక్టరీ కాస్ట్. దీన్ని ఇంకొక విధంగా ఇంకొక వర్డ్ ఏమనుకోవచ్చు, వర్క్స్ కాస్ట్ అనుకోవచ్చు. ఏమనొచ్చు, వర్క్స్ కాస్ట్. ఇప్పటి వరకు వర్క్ జరిగింది మనకి, టేబుల్ రా మెటీరియల్ యూస్ చేశారు, లేబర్ యూస్ చేశారు, ఫ్యాక్టరీలో చిన్న ఎక్స్పెన్సెస్ యూస్ చేశారు, ఇండైరెక్ట్గా వాడే ఎక్స్పెన్సెస్, ల్యూబ్రికెంట్స్, పాలిష్ పేపర్స్ ఇలాంటివన్నీ యూస్ చేశారు. ఇవన్నీ చేయగా ఒక అవుట్పుట్ అనేది మన చేతికి వస్తుంది. ఇప్పటి వరకు జరిగింది వర్క్స్ కాస్ట్. ఓకేనా? ఫ్యాక్టరీలో జరిగింది కాబట్టి ఫ్యాక్టరీ కాస్ట్ అని అంటున్నాం, లేదా వర్క్స్ కాస్ట్ అంటున్నాం. నెక్స్ట్ దీనికి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తున్నాం. ఇక్కడ అడ్జస్ట్మెంట్ 3 అయిపోయింది మనకి. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ ఏంటి, A4 చేస్తే వచ్చేది అంటే ఆ ప్రోడక్ట్ మీద చిన్న అడ్జస్ట్మెంట్స్ పెడుతున్నాం. ప్రొడక్షన్కి సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న చెప్పాను, సూపర్వైజర్ ఉంటారు ఈ ల్యాబర్ అందరినీ మానిటర్ చేయడానికి. ఆ సూపర్వైజర్ ఎక్కడ ఉంటాడు, ఫ్యాక్టరీలో ఉంటాడా, ఆఫీస్లో ఉంటాడా? సూపర్వైజర్ ఆఫీస్లో ఉండే స్టాఫ్, బిల్లింగ్ స్టాఫ్, అకౌంట్ స్టాఫ్, HR స్టాఫ్ వీళ్ళందరూ ఆఫీస్లో ఉంటారు. ఆ ఫ్యాక్టరీలో సూపర్వైజరు ఈ వర్కర్స్ అందరినీ మానిటరింగ్ చేస్తుంటాడు కదా. ఎక్కడుంటాడు అతను? ఫ్యాక్టరీలోనే ఉంటాడు. సో అలాంటి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ అవి కూడా యాడ్ చేయాలి. దానికి యాడ్ చేస్తే వచ్చేది ఏంటిది,
కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, మనం ప్రొడ్యూస్ చేసాము, ఈ ప్రొడ్యూస్ చేసిన దానికి కాస్ట్ ఎంత అంతవరకు ఇంకర్ అయింది అని అర్థం. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇక్కడ దీన్ని 4 అనుకోండి, 4 ఇంతవరకు ఓకేనా. నెక్స్ట్ నేను ఇప్పుడు ప్రోడక్ట్ ఈ ఇయర్లో ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేశాం, ఒక 1000 యూనిట్స్ ప్రోడక్ట్ టేబుల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసాం, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అయిపోయింది అంతవరకు. ఇప్పుడు ఏం చేయాలి, అవుట్పుట్ వచ్చేసింది నా చేతికి, అవుట్పుట్ అంటే ఫినిష్డ్ గుడ్, ఈ ఇయర్లో ఉన్న ఫినిష్డ్ గుడ్ నా చేతికి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నా, లాస్ట్ ఇయర్ ఫినిష్డ్ గుడ్స్ నా దగ్గర ఉన్నాయి కొన్ని, లాస్ట్ ఇయర్ క్లోజింగ్ స్టాక్, ఈ సంవత్సరం నాకు ఓపెనింగ్ స్టాక్, అంటే పోయిన సంవత్సరం ఫినిష్డ్ గుడ్స్ కొన్ని ఉన్నాయి కదా అవి యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేసి నావి మెటీరియల్స్ నా ఈ సంవత్సరం ప్రొడ్యూస్ చేసి యాడ్ చేసి వాటిలో నుంచి కొన్ని సేల్ చేసేస్తా. ఆ తర్వాత మళ్ళీ కొంచెం క్లోజింగ్ స్టాక్ వస్తుంది. ఈ క్లోజింగ్ స్టాక్ని తీసేస్తే వచ్చేది ఈ ఇయర్లో ఎంత అయితే ఉందో అనేది మనకు ప్రాపర్గా వస్తుంది. సో ఫినిష్డ్ గుడ్స్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం ఇక్కడ చూడండి. ఓపెనింగ్ ఫినిష్డ్ గుడ్స్ లాస్ట్ ఇయర్, క్లోజింగ్ ఫినిష్డ్ గుడ్స్ ఎప్పుడు, ఆఫ్టర్ అవుట్పుట్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత. అడ్జస్ట్మెంట్ నెంబర్ 5 ఏమొస్తుంది మనకి, దీన్ని ఎంత అనుకోండి 5, అర్థమవుతుందా? ఓకే. నెక్స్ట్ ఫైనల్ అడ్జస్ట్మెంట్, అడ్జస్ట్మెంట్ నెంబర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్ట్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అంటే ఇప్పటికీ మనము ఒక ప్రోడక్ట్కి నాకు ఇంత ఈ ప్రోడక్ట్ అమ్మాలి అనుకున్నా ఇది నా కాస్ట్ అని ఫిక్స్ అయిపోయింది. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే ఇప్పటికిప్పుడు నేను అమ్మేసినా కూడా నా కాస్ట్ నాకు వచ్చిద్ది, అంతేగా. నాకు తయారు చేయడానికి అయిన ఖర్చు 10 రూపీస్ అనుకుందాం, నేను ఈ టైంలో డైరెక్ట్గా అమ్మేసినా కూడా నా 10 రూపీస్ అయితే నాకు వచ్చేలాగా వచ్చింది, దాన్ని కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటున్నాం. లేదు దాని మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుంటే నేను సేల్ చేసిన ప్రైస్, సేల్ ప్రైస్ అయితే అది, అంతేగా. నా కాస్ట్ని కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటున్నా, నాకు ఇంతవరకు పడింది కాస్ట్, ఈ కాస్ట్ని కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, నేను అమ్మటానికి రెడీగా ఉన్నా, నేను సేల్ చేయడానికి సిద్ధంగా ఉన్నా అనే కాస్ట్ని కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, రైట్. దానికి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేసుకుంటే కాస్ట్ ఆఫ్ సేల్స్, ఈ కూడా ఫిక్స్ చేసుకుంటే కాస్ట్ ఆఫ్ సేల్స్ వస్తుంది, దానికి ప్రాఫిట్ యాడ్ చేసుకుంటే సేల్స్ వస్తుంది. అర్థమైందా కాస్ట్ షీటు? ఇది ప్రొఫార్మా. ఒకసారి మీరు చెప్పండి ఒక్కసారి. స్టెప్ 1 ఇది అడ్జస్ట్మెంట్ నెంబర్ 1. అడ్జస్ట్మెంట్ నెంబర్ 1 ఏంటి, డైరెక్ట్గా ఉండే మెటీరియల్, లేబరు. అప్పుడు మనకి స్టెప్ 1 ఏమొస్తుంది, ప్రైమ్ కాస్ట్. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ నెంబర్ 2, అర్థం కాల, ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్లో యూస్ చేసేవి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని. ఏమొస్తుంది స్టెప్ 2, ఫ్యాక్టరీ కాస్ట్, గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. దానికి ఇంకొక నేమ్ గ్రాస్ వర్క్స్ కాస్ట్ అనొచ్చా, గ్రాస్ వర్క్స్ కాస్ట్. ఇదేమో నెట్ వర్క్స్ కాస్ట్ అందాం, అంటే గ్రాస్లో నుంచి అడ్జస్ట్మెంట్ చేయంగా వచ్చేది నెట్, రైట్. అడ్జస్ట్మెంట్ నెంబర్ 3, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ని అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ని ఏమొస్తుంది, సో మనకు ముందు గ్రాస్ వచ్చింది, అడ్జస్ట్మెంట్ చేయంగా మనకేమొస్తుంది, నెట్ వస్తుంది, రైట్. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ నెంబర్ 4, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడేమొస్తుంది మనకి, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వస్తుంది. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ నెంబర్ 5, ఫినిష్డ్ గూడ్స్ అడ్జస్ట్మెంట్, అడ్జస్ట్మెంట్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్. ఏమొస్తుంది మనకి, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. దీనికి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ని యాడ్ చేసుకుంటున్నాం. అడ్జస్ట్మెంట్ నెంబర్ 6 ఇది, A6 ఫినిష్డ్ గూడ్స్ని అడ్జస్ట్ చేస్తున్నాం. ఒక్క నిమిషం, A2 ఇది A3 కదా, ఇది A3 కదా మనకి, సో ఇది A4 రైట్, ఇది A5 ఫినిష్డ్ గూడ్స్ A5. నెక్స్ట్ ఇది A6ని అడ్జస్ట్ చేసి, A6 ఏంటి, నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, రైట్. అప్పుడు వచ్చేది ఏంటి మనకి 6.
కాస్ట్ ఆఫ్ సేల్స్. నెక్స్ట్ ప్రాఫిట్ యాడ్ చేసుకుంటే వచ్చేది సెల్లింగ్ ప్రైస్. రైట్, ఇందులో ఏమైనా డౌట్ ఉందా? కాస్ట్ షీట్ క్లియరా? ఒక్కసారి మళ్ళీ మీ అంతటి మీరు ఒక్కసారి చదవండి, చూడకుండా మెమరైజ్ చేసుకోండి ఒక 2 minutes. ఎందుకంటే నేను ఇన్నిసార్లు ప్రాక్టీస్ లాగా చెప్పించడం ఎంత ఫీడ్ అయితే అంత మంచిది. అందుకోసం ఎక్కడ చూసినా మీకు హోల్ కాస్టింగ్లో వస్తూనే ఉంటుంది, ఏదో ఒక చోట తగులుతూనే ఉంటుంది కాస్ట్ షీట్ అనేది. చదవండి, 1కి 2 సార్లు చదవండి, ఇబ్బంది లేదు. ఒకసారి ఆన్లైన్ వాళ్ళు కూడా ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకోండి అమ్మా. ఒకసారి చదువుకోండి, ఏమైనా డౌట్ ఉంటే అడగండి మళ్ళీ నన్ను. మీరు ఒకసారి పూర్తిగా చదవండి, ఆ స్టెప్స్లో ఏమైనా డౌట్గా అనిపిస్తే చెప్పండి, ఇక్కడే క్లియర్ చేసుకుందాం. ఎందుకంటే ఈ డౌట్ మళ్ళీ మనకు ముందుకు ప్రొలాంగ్ అవ్వద్దు, ఎక్కడిదక్కడే క్లియర్ చేసేసుకుందాం. బట్టి పట్టద్దు, కాన్సెప్ట్ పరంగా వెళ్ళండి. అందుకే మీకు స్టెప్స్ వైజ్గా లాజికల్గా చెప్పింది నేను. అలా చదవద్దు, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఇట్లా వద్దు, కాన్సెప్ట్ నేర్చుకోండి. చిన్నప్పుడు చదివినట్టు చదవద్దు. మన స్కూల్లో, ఇంటర్లో, 10th కూర్చొని ఊగుతూ ఉంటారు మనుషులు. వీళ్ళని ఏదైనా టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళిందంటే అదే పూనకం వచ్చిందేమో అనుకుంటారు. అట్లా చదవద్దు, లాజికల్గా చదవండి. స్టెప్ 1 ఏంటి, అడ్జస్ట్మెంట్ ఏం చేసాం, ఏమొచ్చింది. అడ్జస్ట్మెంట్ 2 ఏం చేసాం, ఏమొచ్చింది. అర్థం చేసుకోండి, ఒక కథలా చదువుకోండి, ఒక స్టోరీలా చదువుకోండి. ఓకేనా? నేను ఇవన్నీ చెప్తుంటే ఏంది సార్ చిన్నప్పుడు మెమోరీస్ అన్నీ చెప్తున్నా. చిన్నప్పుడు అంతే చదువుతారు, బుక్స్ ముందే కింద పెడతారు, హాస్పిటల్ వేసుకొని నీట్గా కూర్చుంటారు, కూర్చొని ఇంక బుక్ అని ఊగుతుంటారు చదివినంతసేపు. కొంతమంది ఏమో ఇట్లా చేతులు పెట్టుకొని నిద్రపోతుంటారు. సార్ వచ్చినప్పుడు మాత్రం అప్పుడు చదువుతుంటారు. అయిపోయిందా? ఓకేనా? చదవండి, చదివేవాళ్ళు ఉంటే మధ్యలో ఉంటే చదవండి, కంప్లీట్ చేయండి, ఇబ్బంది లేదు. ఒక 2 minutes ఆగుతా. నాకు మీ కాన్సెప్ట్ రావటం ముఖ్యం. కావాలంటే ఇంకో క్లాస్ ఎక్స్ట్రా అయింది అంతే, అంతకుమించి ఏం కాదు. మీకు అంత పర్ఫెక్ట్గా క్లాస్ రావాలి. ఎందుకంటే అందరూ ఒకే ర్యాపోలో వెళ్ళాలని లేదు. కొంతమంది స్లోగా చదివే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఫాస్ట్గా గ్రాస్పింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. సో అందరికి తగ్గట్టుగా మనం వెళ్ళాలి. ఆన్లైన్ వాళ్ళు ఒకసారి కన్ఫర్మ్ చేయండి అమ్మా. చేస్తారమ్మా. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ అంటే వస్తుంది. మనం ప్రాబ్లమ్స్లో చూద్దాం. ప్రాబ్లమ్స్లో ప్రతి ఒక్క పాయింట్ కరొద్దు. ఇది మీరు ఎంఈసీలో అయితే ఇంత డీప్గా వెళ్ళరు, కానీ సిఎంఏలో నీకు వద్దన్నా కూడా అడ్జస్ట్మెంట్స్, రకరకాల అడ్జస్ట్మెంట్స్ ఇస్తారు. నో ప్రాబ్లం, అన్నీ కవర్ చేద్దాం. ఆన్లైన్ వాళ్ళు కూడా అయిపోయింది, ప్రాక్టీస్ అయింది అంటే చెప్పండి, కంటిన్యూ చేద్దాం. ఓకేనా? మూవ్ అవుదామా? లాస్ట్ బెంచ్ ఇటు సైడ్. ఓకేనా? అయిపోయిందా? ఇటు
ఓకే, కాస్ట్ షీట్లో ఫస్ట్ మనం ఒకటి చెప్పాం, ఫస్ట్ 3 స్టెప్ అడ్జస్ట్మెంట్ నెంబర్ 1 ఒకసారి చెప్పండి నాకు. డైరెక్ట్ మెటీరియల్స్ కన్జ్యూమ్డ్ అంటున్నాం. ఆ కన్జ్యూమ్డ్ ఎట్లా వస్తుంది అది చూద్దాం ఇప్పుడు. డైరెక్ట్ మెటీరియల్ రా మెటీరియల్స్ కన్జ్యూమ్డ్ అంటే డైరెక్ట్ మెటీరియల్స్ కన్జ్యూమ్డ్ అని అర్థం. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు, ఓపెనింగ్ రా మెటీరియల్. ఓపెనింగ్ రా మెటీరియల్ అంటే మనం వుడ్ ఐరన్ తీసుకొచ్చాం కదా, అది ఓపెనింగ్. అది కాదు, ఓపెనింగ్ రా మెటీరియల్ అంటే ఏంటిది, లాస్ట్ ఇయర్లో మనకి ఏదైతే మిగిలిపోయింది కదా అది ఓపెనింగ్కి వస్తుంది. పర్చేజెస్ అంటే ఈ సంవత్సరం మనం ఎంత పర్చేజ్ చేసామనేది. నెక్స్ట్ క్లోజింగ్ రా మెటీరియల్. క్లోజింగ్ ఎప్పుడు వస్తుంది, ఈ కన్జ్యూమ్డ్ వస్తే క్లోజింగ్ వచ్చింది మామూలుగా అయితే, అంతేనా. మనం ఏంటి కాస్ట్లో మనం ఎంత కన్జ్యూమ్ చేసేది కనుక్కోవాలి కాబట్టి క్లోజింగ్ని తీసేస్తే కన్జ్యూమ్డ్ వచ్చింది మనకి. రైట్, కింద ప్రాబ్లంలోకి వెళ్ళండి. ఓపెనింగ్ రా మెటీరియల్ ఎంత ఏంటి, యూనిట్స్ చెప్పండిలే, ఎన్ని యూనిట్స్ 20. మనకి అకౌంట్ ఫార్మాట్ తెలుసు కదా, అకౌంట్ ఫార్మాట్లో చెప్పుకుందామా. ఇక్కడ ఉన్నట్లు కూడా చెప్పుకోవచ్చు, ఇక్కడ 2 విధాలుగా చూద్దాం. ఓకే, ఇదంతా చెప్పాలంటే మీకు ఇంకో చిన్న కాన్సెప్ట్ చెప్పాలి మధ్యలో, మర్చిపోయా. మీకు ఎవరికైనా గుర్తుంటే చెప్పండి. ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్ళాను, లేదు ఒక చిన్న మార్కెట్లో టమాటాల షాప్ అనుకుందాం మనం, లేదు తీసుకొచ్చుకున్నాం 1 కేజీ టమాటాలు కొనుక్కొచ్చుకున్నాం ఈరోజు, లేదు 10 కేజీస్ కొనుక్కొచ్చుకున్నాం. నిన్న టమాటాలు ఉన్నాయి నా దగ్గర ఒక 3 కేజీస్, ఈరోజు టమాటాలు ఒక 10 కేజీస్ మళ్ళీ తీసుకొచ్చాం. ఏవి ఫస్ట్ అమ్ముతారు మీరు, నిన్నటే అమ్ముతారా, లేదు ఈరోజు ముందు అమ్మేద్దామా? ఎందుకని అట్లా? పెరిషబుల్ గుడ్స్ అంటే పాడైపోతుంది, వాటికి నేచర్ అనేది అలా ఉంటుంది. లేదు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టైల్స్ షాప్ రన్ చేస్తున్నా, షాప్కి లోడ్ వచ్చింది, మా లేబర్ ఏం చేస్తున్నారు, ఆ లారీలో ఏదైతే స్టార్టింగ్ వస్తుంది కదా తీసుకొస్తున్నారు. ఫస్ట్ తీసుకొచ్చింది ఎక్కడికి వెళ్తున్నాయి, ఫస్ట్ ఎక్కడ పెడతారు, ఫస్ట్ అడుగును పెడతారు. అంటే స్టార్టింగ్ తీసుకొచ్చాడు, ఫస్ట్ కింద పెట్టేస్తాడు డౌన్లో, సెకండ్ తెచ్చాడు దీనిపైన పెడతాడు, తర్వాత తెచ్చాడు దీనిపైన పెడతారు, ఇట్లా పెట్టుకుంటూ వస్తారు. లాస్ట్ తీసుకొచ్చింది ఎక్కడికి వస్తుంది, పైకి వస్తుంది. మనం సేల్ చేసేటప్పుడు ఫస్ట్ ఏది అమ్ముతాం, ఇదే అమ్ముతాం కదా. మరి టమాటాలాగా అమ్మట్లేదుగా మనం, అంటే మనకి అక్కడ అమ్మటానికి సోర్స్ అనేది చాలా తక్కువ ఉంది. ఎందుకు ఏదైనా తీసి అమ్ముతాము, అమ్మాల్సి వచ్చినప్పుడు అవసరమైతే మనకు ప్రాఫిట్ కోసం బిజినెస్ చేస్తున్నాం కానీ ఏదైనా తీసి అమ్ముతాం. కానీ మనం ఫస్ట్ స్టార్టింగ్ ఏది తీస్తాం, బేసిక్గా పైదే తీస్తాం. సో ఒక చోటేమో ఒక పద్ధతి ఒక మెథడ్ ఫాలో అవుతున్నాం, ఇంకొక చోటేమో ఇంకొక మెథడ్ ఫాలో అవుతున్నాం. ఏంటి ఈ మెథడ్స్ని ఏమంటాం, ఫస్ట్ తీసుకొచ్చాం ఫస్ట్ అమ్మేస్తున్నాం, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఫిఫో. ఇక్కడ ఏమో ఈ మెథడ్లో ఏమో లాస్ట్ తీసుకొచ్చాం ఫస్ట్ అమ్ముతున్నాం, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఈ 2 మెథడ్స్ ఒకటి. ఈ కాన్సెప్ట్కి చాలా యూజ్ అవుతాయి. దీని మీద సంబంధించి ప్రాబ్లమ్స్ కూడా ఇస్తారు 4 మార్క్స్కి. మీరు గుర్తు చేయలేదు, నేను మర్చిపోయాను. ఇట్లా అయితే ఎట్లా? ఓకే, జస్ట్ కిడ్డింగ్, మర్చిపోలేదు. ఓకేనా? ఇప్పుడు మీరు చేసే ప్రాబ్లంలో కూడా ఇక్కడ చూడండి, ప్రాబ్లంలో ఇదే మెథడ్లో ఫాలో అవుదాం. ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లమ్ని ఏమైనా ఇచ్చాడా, ఇవ్వరు. మరి మనం ఏ మెథడ్లో ఫాలో అవుదాం? నేను లిఫో అంటా, మీరు ఫిఫో అనండి. లేదు నేను ఫిఫో అంటా, మీరు లిఫో అనండి. నేను ఏదంటే అదా? ఎందుకు అట్లా? నాకేమైనా కొమ్ములు వచ్చినాయా? బా అట్లాగే అలా ఏమొద్దు. నా దగ్గర అంటే
నేను ఏదంటే అది ఫాలో అవుతున్నారు, లేదంటే మీ అందరి ప్రకారం అడ్జస్ట్మెంట్ ప్రకారం నేను ఒక అండర్స్టాండింగ్ వస్తాను, నో ప్రాబ్లం. కానీ ఎగ్జామ్ వాళ్ళు చెప్పినట్టు నువ్వు వినాలా, లేకపోతే నువ్వు చెప్పినట్టు వాడినాలా, లేకపోతే మీ ఇద్దరికి మధ్య కమ్యూనికేషన్ ఉండదు కదా. ఇక్కడంటే మనందరం కమ్యూనికేట్ చేసుకుంటున్నాం, మీరేదో చెప్తున్నారు, నేనేదో మీకు చెప్తున్నాను, అయిపోతుంది. అక్కడ ఎగ్జామర్తో పేపర్ వాల్యుయేషన్ చేసే అతనితో మీకు కమ్యూనికేషన్ ఉండిద్దా? మరి ఎలా కమ్యూనికేట్ చేస్తారు అతన్ని? మీకు ఫుల్ మార్క్స్ 4 అంటే 4 వేయాలి కదా. 4 వేయకపోతే వేస్ట్ కదా, మీరు ఎగ్జామ్ రాసి నోట్ రాస్తారా? లేకపోతే అర్థం. అంతకుముందు రోజుల్లో ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు కొంతమంది డిగ్రీ అట్లా చదివేటోళ్ళు ఏం చేస్తారంటే, ఎగ్జామ్ రాసి అంటే ఇంక పాస్ అవ్వరు, నాకు మార్కులు రావు, ఫెయిల్ అవుతాను అన్నప్పుడు ఏం చేస్తారంటే 500 నోటో 1000 రూపీస్ నోటో పెట్టి పిన్ను కొట్టి దానికి శుభ్రంగా ప్లీజ్ ఈ డబ్బులు తీసుకొని నన్ను పాస్ చేయండి అని కింద నోట్లు రాసేవాళ్ళంట. మీరు కూడా అట్లా రాస్తారా? అలా రాయొద్దు. మీరు ఈ 1 మార్క్ మీకు 4 రావాలంటే మీరు ఏం చేయాలంటే, అజంప్షన్, నేను ఈ అజంప్షన్లో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నానని రాయాలి. ఆ నోట్ అయితే ఓకే. I assumed as a this is a I am taking as a FIFO method, I am using a LIFO method అనే అజంప్షన్ లాగా మనం రాస్తే మనకి ఫుల్ మార్క్స్ వస్తాయి. లేదు అంటే మీరు అనుకుంటారు 60కి రాసొచ్చాను 70కి రాసొచ్చాను అని చెప్పి, కానీ ఇక్కడ అన్ని మార్క్స్ రావు. నిన్న ఒక బ్లండర్ మిస్టేక్, మనం ఈరోజు చిన్న మిస్టేక్స్ వల్ల మీరు మార్క్స్ లూజ్ అవుతారు. సో ఇవి అంటే గుర్తుపెట్టుకోండి, ఇదే మిమ్మల్ని పాయింట్అవుట్ చేస్తున్నట్టు కాదు, చిన్న వాటి వల్ల మార్క్స్ లూజ్ అవ్వకుండా ఉండడం కోసం చెప్తున్న పాయింట్ ఇది, రైట్? ప్రాబ్లంలోకి వెళ్దాం రండి. సో ఇక్కడ ఏం తీసుకుందాం, ఏ మెథడ్ అజ్యూమ్ చేసుకుందాం? FIFO తీసుకుందామా? ఓకేనా? 2 తీసుకుందాం, లేకపోతే LIFO కూడా తీసుకుందాం. సరే, మనకు ప్రాబ్లం చేయటం వచ్చినప్పుడు ఏ మెథడ్ అన్నా తీసుకుందాం, కాన్సెప్ట్ వచ్చు కదా. ఓపెనింగ్ రా మెటీరియల్స్ ఎంత? 20 యూనిట్స్. ప్రైస్ ఎంత? పర్చేజెస్ ఎంత? 30 యూనిట్స్. అమౌంట్ 3000. క్లోజింగ్ రా మెటీరియల్ ఎంత? 15 యూనిట్స్. అమౌంట్ 1500. చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ ఇంకొకటి రావాలి, ఏంటిది? రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ రావాలి, అంతేగా? మీరు క్వశ్చన్ మార్క్ ఇచ్చారు కదా, ఇది టోటల్ ఎంత అయింది ఇక్కడ? 50 రైట్? ఇక్కడ 50ఏగా. ఈ టోటల్ ఎంత? రైట్. ఇక్కడ 15 పోయింది, ఇంకెన్ని ఉంటాయి పైన? 15 క్లోజింగ్లో ఉన్నాయంటే కన్జ్యూమ్డ్ ఎంత? సూపర్. ఈ 50 కూడా వచ్చేసింది మనకి. టోటల్స్ మ్యాచ్ అయ్యాయి. టోటల్ ప్రకారం ఇది B/F తెలుసుగా, బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్. 35 అనేది బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ మనకి. ఇప్పుడు ఇంకొకటి కనుక్కోవాలి మనం, ఇంకా అయిపోలే ప్రాబ్లం. అమౌంట్ కావాలి నాకు. దేనికి? క్లోజింగ్ రా మెటీరియల్కి అమౌంట్ కావాలి, క్యాలిక్యులేట్ కన్జ్యూమ్డ్కి అమౌంట్ కావాలి. ఎట్లా వస్తుంది? ఇక్కడ క్యాలిక్యులేషన్లోకి వెళ్దాం. ఈ నెంబర్ ఆఫ్ యూనిట్ అమౌంట్స్ ఎంత? 2000/20. 20 ఎంత? ఓకే. ఫస్ట్ కేసులో కూడా 100, సెకండ్ కేసులో 100. సో అన్ని కేసులో ఇక్కడ 100 ఉంది. ఇక్కడ FIFO మెథడ్ ఫాలో అయినా LIFO మెథడ్ ఫాలో అయినా మనకి ఏ ప్రాబ్లం లేదు. సో ఆటోమేటిక్గా 3500, 1500 రైట్. క్లోజింగ్ స్టాక్ ఇక్కడేమో 1500, ఇక్కడ రా మెటీరియల్ కన్జ్యూమ్ 35, 3500. ఇంతేనా? డౌట్ ఉందా? సేమ్ LIFO అయినా అంతే వస్తుంది. ఇప్పుడు ఇంకా LIFO అయినా అదే వచ్చింది, డిఫరెన్స్ ఏం లేదు, ఎందుకంటే 100 అనేది ప్రైస్ అనేది మనకు కాన్స్టెంట్గా ఉంది కాబట్టి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇది ఓకేనా? ఒకసారి నోట్ చేసుకోండి. మీరు మీ ఓన్గానో మీ కింద గ్యాప్ ఇచ్చారు కదా, అక్కడ నోట్ చేసుకోండి. మీ ఓన్గా ట్రై చేయండి, ఏం లేదు అక్కడ.
అర్థమైందా? డౌటా? నోట్ చేసుకున్నావా? ఏదైనా డౌట్ ఉంటే అడిగేసేయండి అమ్మా. మళ్ళీ మైండ్లో పెట్టుకొని అడిగితే సార్ ఏమనుకుంటాడో, లేకపోతే కొడతాడో తిడతాడో అని ఏమనుకోవద్దు. ఏమొద్దు, మీకు డౌట్స్ క్లారిఫై అవ్వాలి, పర్ఫెక్ట్గా సబ్జెక్ట్ రావాలి, అంతే. మీ గోలు కాస్టింగ్లో అగ్రిగేట్ రావాలి, అజంప్షన్ రావాలి. సారీ, ఎగ్జంప్షన్ వస్తుందా? ఎంత ఎగ్జంప్షన్? ఈజీగా వస్తుంది. మీరు పర్ఫెక్ట్గా చెప్పినట్టు అనాలిసిస్ కాన్సెప్ట్ నేర్చుకొని ప్రాబ్లమ్స్ క్లారిటీగా చేస్తే ఎగ్జంప్షన్ వచ్చిద్ది. కాస్టింగ్ అగ్రిగేట్కి హెల్ప్ అయ్యేది కాస్టింగ్ పక్కా. తెప్పించే పూచి మాది. చెప్తా అంతా, ప్రతి ఒక్క కాన్సెప్ట్ చెప్తా. నేను రాయని ఎగ్జామ్ మీరే రాస్తారు, మీ చేతులతోనే రాస్తారు. ఎగ్జామ్షన్ వచ్చేలాగా చెప్తా. సో మీరు కూడా భయపడకుండా డౌట్లు ఏదైనా ఉన్నా క్లారిటీగా అడగండి. ఒకవేళ ఈరోజు చెప్పకపోయినా రేపైనా చెప్తా. ఈరోజు టైం లేకపోతే ఈరోజు వేరే టాపిక్లో ఉండి ఆ టాపిక్ మాట్లాడలేకపోతే రేపు క్లాస్లోనే మీ డౌట్ క్లియర్ చేస్తా. ఈరోజు మనం ఈ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. మీరు నిన్నటి గురించి డౌట్ అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనం కాస్ట్ బేసిక్స్ అన్నీ చదువుకున్నాం. ఆ టాపిక్ గురించి డౌట్ అడిగారు. నేనేం చేస్తాను, ఓకే అమ్మ ఇప్పుడు ఈ ఇక్కడ ఫాలో అవుతున్నాం కాబట్టి రేపు క్లియర్ చేద్దామని చెప్పైనా రేపైనా క్లియర్ చేస్తా, కానీ పర్ఫెక్ట్గా మీ డౌట్ క్లియర్ చేస్తా. ఓకే, అయిపోయిందా? ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం మీరే చేయండి, నేను చూస్తుంటా. సార్ ఆన్లైన్ వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయండి అమ్మా ప్రాబ్లమ్స్ని. మీరు చేయండి తొందరగా, నేను ఆన్సర్స్ చెప్తాను. మా ఆన్లైన్ వాళ్ళకి అర్థమవుతుందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఒకసారి రైస్ చేయండి అమ్మా. నా స్క్రీన్ షేర్ అవుతుందా? ఆడియో క్లారిటీగా ఉందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మ్యూట్ తీసి మాట్లాడండి, లేదా మెసేజ్ అన్నా రిప్లై ఇవ్వండి. నోట్ చేసుకోండి. సార్ రియాక్ట్ అవ్వండి అమ్మా ఆన్లైన్ వాళ్ళు. శ్రీ భవానిత, సభా మరియం, రవి, కావ్య, శ్రీధరాచారి అందరు రియాక్ట్ అవ్వండి అమ్మా. నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం ప్రాక్టీస్ చేయండి మీరు. ఆన్సర్ చెప్తాను నేను మళ్ళీ. ఆల్రెడీ చేసేసావా? ఇంతకుముందు కాస్ట్ షీట్ చెప్పలేదు కదా సార్? చెప్పారా? గిరిధర్ సార్ చెప్పారా? గ్రూప్ 2 అయిపోయిందా? ఓకే. నువ్వు నోట్ చేసుకోవట్లేదమ్మా? నువ్వే రాసుకో. అయిపోయిందా? ఆన్సర్ చెప్తారా? ఆన్సర్
ఎంత కన్జ్యూమ్డ్ ఎంత రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఎన్ని యూనిట్స్ వస్తుంది 85 చూడండి ఓపెనింగ్ 40 పర్చేజెస్ 60 టోటల్ మన చేతిలో ఎన్ని ఉన్నప్పుడు 100 ఉన్నాయి దాంట్లో నుంచి క్లోజింగ్ 15 ఉన్నాయంట 15 మనం మళ్ళీ మన ఫర్ ఎగ్జాంపుల్ నా చేతిలో 10 ఉన్నాయి 10లో నుంచి అల్టిమేట్గా 2 మిగిలినాయి అంటే ఏమైనట్టు 8 అనేవి నేను తినేసాను అంతే కదా సో అట్లాగే అంత ఓల్డ్వేమో నా అక్కడ 40 ఉన్నాయి ఈ సంవత్సరం పర్చేస్ చేసినవి ఏమో 60 ఉన్నాయి టోటల్గా 100 ఉన్నాయి నా అక్కడ ఫైనల్గా నా గోడంలో ఎన్ని స్టాక్ ఉంది 15 ఉంది క్లోజింగ్ స్టాకు సో 85 అనేది నేనేం చేశాను కన్జ్యూమ్ రైట్ అమౌంట్స్ అమౌంట్స్ చెప్తారా టోటల్ ఎంత అంతేనా ఏ మెథడ్ ఫాలో చేస్తున్నారు ఫిఫో చెప్పండి ఫిఫో ప్రకారం ఎంత వస్తుంది 2000 బై ఒక 2000 బై 40 50 అంతేనా నెక్స్ట్ 3300 బై 60 ఇది 55 అవుతుంది రైట్ ఫిఫో ఫాలో చేస్తున్నారా ఫిఫో అయితే ఎన్ని యూజ్ చేశారు ఫిఫోలో మొత్తం 85లో ఫస్ట్ 40 అయిపోయినాయి సెకండ్ 40 ఆల్రెడీ అయిపోయినాయి నెక్స్ట్ ఇంకా 45 అనేది అవి కూడా కన్జ్యూమ్ చేసాం ఈ 40కి ప్రైస్ ఎంత 50 రిమైనింగ్ 45కి ప్రైస్ ఎంత ఇది వచ్చేసరికి 4 5 50 40 సార్ 2000 అంతేనా 45 55 24 టోటల్ 4475 రైట్ 85కి ఎంత కాస్ట్ అయింది 44 ఓకే రిమైనింగ్ క్లోజింగ్ ఎంత ఉంది 15 ఇంటూ 55 ఎంత 1555 825 టోటల్ చూడండి 0 1 వచ్చింది 0 మళ్ళీ 1 తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాను 9 + 4 13 1 తీసుకెళ్ళి ఇక్కడ పెట్టి 5 53 రైట్ సరిపోయిందా నాకైతే సరిపోయింది 4475 + 2 825 5300 రైట్ సో ఇదే మెథడ్ లిఫోలో ఒకసారి ట్రై చేయండి ఫాస్ట్గా లిఫోలో చేయండి ఎందుకంటే రెండు మెథడ్స్లో చేస్తుంటే మీకు ప్రాక్టీస్ వస్తుంది బాగా లిఫోలో ఫస్ట్ 60 వెళ్ళిపోతాయి 60 × 55 అయిపోతుంది అప్పుడు 15 × 50 వేసుకోండి 750 క్లోజింగ్ స్టాక్ 750 రిమైనింగ్ కన్జ్యూమ్డ్ ఎంత వస్తుంది రిమైనింగ్ వచ్చేస్తుంది రైటా ఈ ప్రాబ్లంలో డౌట్ ఉందా సో రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ అనేది మనకు క్లారిటీ వచ్చిందా అంటే ఫస్ట్ డైరెక్ట్ మెటీరియల్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ అనే పాయింట్ మనం క్లియర్ అయిపోయాం నెక్స్ట్ స్టెప్కి వెళ్దామా ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది
ఆల్రెడీ ఇక్కడ చూడండి ప్రాబ్లంలో మెన్షన్ చేశాడు ఫిఫో మెథడ్ ఫాలో చేయండి అని. ఇలా ఫిఫో మెథడ్ ఫాలో చేయండి అన్నప్పుడు మీరు ఏ మెథడ్ ఫాలో చేయాలి? లిఫోనా? ఫిఫోనేనా? లిఫో చేస్తే మార్క్స్ వేయరు. ఇక్కడ రాయకూడదు ఎగ్జంప్షను. ఈ ప్రాబ్లంలో ఎగ్జంప్షన్ రాసామనుకోండి ఇంకంతే, మార్క్స్ వేయరు. వాళ్ళేమో పర్టికులర్గా ఇక్కడ మెన్షన్ చేశాడు ప్లీజ్ ఫైండ్ అవుట్ ఇన్ ఫిఫో మెథడ్ అని. మనం ఇక్కడికి వెళ్ళి ఎజ్యూమ్ ఐఎమ్ టేకింగ్ యాజ్ ఏ అజంప్షన్ ఐఎమ్ టేకింగ్ యాజ్ ఎ లిఫో మెథడ్ అన్నాం అనుకో, మార్క్స్ వేయరు మనకి. సేమ్ వస్తుంది, 75 డిఫరెన్స్ వస్తుంది అంతే. అర్థమవుతుందమ్మా నీకు? నీ పేరేంటి? ఎందుకు నువ్వు ఒక్కడే సపరేట్గా కూర్చుని అందరిలో కూర్చోకండి. ఓకే, ఇది సరిగా కనపడాలంటే ఇక్కడ లైట్ ఆపేసుకోండి. దీని దగ్గర లైట్ ఉంది కదా, ఈ లైట్ ఆపేస్తే మీకు బాగా కనిపిస్తుంది. అయిపోయిందా? ఈయన ఇన్సెట్ చేశారు గర్ల్స్, ఏంటమ్మా ఇన్సెట్ చేశారు? అయిపోయిందా? ఇంకా క్యాలిక్యులేటర్ కూడా ఉంది, మీరు ఫాస్ట్గా చేయాలి. నేనే ఫాస్ట్గా చెప్పేసా, నా కాడ క్యాలిక్యులేటర్ కూడా లేదబ్బా. ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి మీరు టైం ఎక్కువ స్పెండ్ చేసుకుంటే పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు స్ట్రక్ అయిపోతారు. మనకి సిఏ సిఎంఏ ఎగ్జామ్స్లో మెయిన్ ప్రాబ్లం 100 మార్క్స్ పేపర్ ఇస్తారు, టైం సరిపోదు. మెయిన్ ప్రాబ్లం చదవటంకే సగం టైం అయిపోయింది మనకి. అంతకుముందు ఇప్పుడు కూడా ఉందా? ఎగ్జామ్ ముందు 15 మినిట్స్ పేపర్ ముందు ఇచ్చేది, 15 మినిట్స్ హాఫ్ అన్ అవర్ ముందు పేపర్ ఇస్తారు చదువుకోమని చెప్పి. ఎందుకు ఇస్తున్నారు? మీకు పేపర్ చదవడానికి సగం టైం సరిపోతుంది, అందుకు హాఫ్ అన్ అవర్ 15 మినిట్సే. 15 మినిట్స్ ముందు పేపర్ ఇస్తారు, క్వశ్చన్ పేపర్ చదువుకోండి, ఆ తర్వాత ఆన్సర్ షీట్ ఇస్తారు మీకు. ఎందుకంటే మెయిన్ సిఏలో కానీ సిఎంఏలో మనం చేసే బ్లండర్ మిస్టేక్ క్వశ్చన్ సరిగా చదవకపోవటం. క్వశ్చన్ చదవడానికే టైం సరిపోద్ది మనకి. అయిపోయిందా? ఇంకా ఫస్ట్ బెంచ్ ఇంకా చేస్తున్నారమ్మా. అయిపోయిందా? జెన్ అయిపోయిందమ్మా. బాయ్స్ ఎంత ఆన్సర్స్ ఎంత చెప్పండి ఒకసారి ఫాస్ట్గా. కన్జ్యూమర్ చెప్పండి. అర్థం కాల. 2300 750. ఇదే కదా మనం చేస్తుంది, ఈ ప్రాబ్లమే కదా. క్లోజింగ్ స్టాక్ 15 ఇంటూ క్లోజింగ్ స్టాక్ ఏది మిగులుతుంది మనకి లిఫోలో? 15 ఇంటూ 50 కదా. మీరు దీనికి వెళ్ళారా? ఓకే, రెండోది కూడా చేసేసారా? నేను దీన్ని లిఫోలో చేయమన్నా, అది చేసారా? ఓకే, ఇచ్చేసి దీనికి కూడా వెళ్ళిపోయారా? సూపర్ సూపర్, అప్రిసియేషన్. నెక్స్ట్ ఇది 4th ప్రాబ్లం, మీరు తర్వాత ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మెథడ్కి వెళ్దాం మనం. 4th ప్రాబ్లం 2 మెథడ్స్లో క్యాలిక్యులేషన్ చేసుకోండి. డౌట్ ఉందా? 4th ప్రాబ్లంలో చూడండి ఒకసారి, ప్రాబ్లం చూసుకోండి. నేను డౌట్ ఉంటే పర్చేసెస్ కనుక్కోమన్నాడు. సేమ్ మెథడ్ అటు ఇటు ఇటు అటు.
ఓపెనింగ్ స్టాక్ ఇచ్చాడు 500, పర్చేసెస్ కనుక్కోవాలి. క్లోజింగ్ స్టాక్ ఇచ్చాడు 600, 1500, 1500 ఇది ఇచ్చాడు. టోటల్ 21. ఇక్కడ 21. రిమైనింగ్ ఎంత వస్తుంది? అయిపోయింది. ఏముంది? అటు ఇచ్చాడు, ఇటు కనుక్కోమన్నారు. మనకి ఇటు ఇచ్చి అటు కనుక్కోమంటున్నారు. అంతే. నెక్స్ట్ స్టెప్ 1 ఏంటిది మనకి కాస్ట్ షీట్లో? ప్రైమ్ కాస్ట్. అదేగా కనుక్కోమంది. ఇప్పుడు దాకా కనుక్కుంది ఇదిగోండి, ఇది ఇప్పుడు దాకా మాట్లాడింది ఇది. ఓకే, గుడ్ గుడ్. ఇప్పుడు దాకా మనం క్యాలిక్యులేట్ చేసింది ఏంటిది? డైరెక్ట్ మెటీరియల్స్, రా మెటీరియల్స్, కన్జ్యూమ్డ్. ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇది రైటా? ఇంకా మనకి ఇది 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 ఇవి డైరెక్ట్గానే ఇది చూడండి ఇచ్చేస్తున్నారు. ప్రైమ్ కాస్ట్ కనుక్కోవాలి. ప్రైమ్ కాస్ట్ అనేది మన స్టెప్ 1. ఎగ్జాంపుల్, రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఎంత? రా మెటీరియల్స్ కన్జ్యూమ్డ్ ఎంత? ఇచ్చేసాడు, మీరేం కనుక్కోవసరం లేదు. 5000. వెళ్దాం పర్ యూనిట్ చెప్తాం, వెళ్దాం. రా మెటీరియల్స్ కన్జ్యూమ్డ్ ఎంత? 5000. డైరెక్ట్ లేబర్ ఎంత? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంత? ప్రైమ్ కాస్ట్ ఎంత? యాడ్ చేయాలి, అన్నీ యాడ్ చేయటమేగా, లెస్ ఏం లేదు. టోటల్ ఎంత? ఓకే. ఇప్పుడు నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత అన్నాడు? పర్ యూనిట్ ఎంత? 60, రైట్? ప్రైమ్ కాస్ట్ పర్ యూనిట్ 60. సారీ 6000. సారీ 600, రైట్? అంతే. రా మెటీరియల్ కూడా కనుక్కోవచ్చు. పర్ యూనిట్ బై 20 వేసేసుకుంటే అవి కూడా క్యాలిక్యులేట్ చేసేసుకోవచ్చు. 5000 by 20, 3000 by 20, 4000 by 20 పర్ యూనిట్ కావాలంటే. మ్యాక్సిమం ప్రైమ్ కాస్ట్ పర్ యూనిట్ చాలు, కనుక్కుంటే అది కూడా రాసేసేయచ్చు, నో ప్రాబ్లం. రైటా? ఎక్కడ స్టక్ అయిపోయారు? ఏంటి ఇన్సేవ్ చేస్తున్నారు? ఎక్కడ స్టక్ అయ్యారా? అర్థం కాల. 6th క్వశ్చన్ చేస్తున్నారా? రా మెటీరియల్, ఓపెనింగ్ రా మెటీరియల్ ఎంత? purchases of raw material, closing raw material, raw materials consumed. ఎలా? 9 + 5 - 3600 ఎంత వస్తుంది? 9 + 5 14, 14 - 3600 10,400.
10,400. ప్రైమ్ కాస్ట్ ఎంత? 10,400 ప్లస్ 10,000 20,000. ఎట్లా? ప్రైమ్ కాస్ట్ 10,400 ప్లస్ 10,000, సారీ 6,000 ప్లస్ 4,000. డిఎం డిఎల్ డిఈ, రైట్? డిఎం డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్, డిఎల్ డైరెక్ట్ లేబర్, డిఈ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. టోటల్ ప్రైమ్ కాస్ట్. ఆన్లైన్ వాళ్ళకి ఏమైనా డౌట్ ఉందో చూడండి అమ్మ. 6th ప్రాబ్లం. పడట్లేదా? ఓకే, థ్యాంక్ యూ. అయిపోయిందా? 6th ప్రాబ్లం వరకు అయిపోయిందా? 6th ప్రాబ్లం వైపు ఆపండి, నెక్స్ట్కి వెళ్దాం. ఓకేనా? 10 వరకు అయిపోయినాయా? రైట్, చేయని మంచిదేగా. 7th ప్రాబ్లం. ఏమేమి మెథడ్, ఎన్ని స్టెప్స్ అయిపోయినాయి ఇప్పుడు మనకి? ఇంతసేపు చేశారు కదా, ఎన్ని స్టెప్స్ అయిపోయినాయి? ఒకటే స్టెప్ అయిపోయింది, అంతేనా? నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? ఫ్యాక్టరీ కాస్టా? నెక్స్ట్ స్టెప్ ఏంటి? స్టెప్ 2. స్టెప్ 2 గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ లేదా గ్రాస్ వర్క్స్ కాస్ట్. స్టెప్ 1కి ఏం అడ్జస్ట్మెంట్ చేస్తే ఇది వచ్చింది? మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. మ్యానుఫ్యాక్చరింగ్ యూజ్ చేసి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వాడితే మనకి ఫ్యాక్టరీస్ వర్క్ కాస్ట్ వస్తుంది. అయిపోయిందా లాస్ట్ బెంచ్? కంటిన్యూషన్ చేస్తున్నారా, ఆగారా? వెళ్ళిపోతూ ఉన్నారా? ఓకే, ఒకసారి వినండి, తర్వాత మళ్ళీ మీరే చెప్తారు కానీ, ఓకేనా? ఫ్యాక్టరీ వర్క్స్ కాస్ట్ చూడండి, అదే సేమ్ కాస్ట్ షీట్ ప్రొఫార్మానే. రా మెటీరియల్ కన్జ్యూమ్డ్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ లేబర్, ప్రైమ్ కాస్ట్ వచ్చింది మనకి. స్టెప్ 1 వచ్చేసింది. నెక్స్ట్ స్టెప్ 2 రావాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ ప్రొడక్షన్ యాడ్ చేస్తే మనకు వచ్చేది గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. దీన్ని క్యాలిక్యులేట్ చేయండి, మీరే చేసేది. నేను కూడా చేస్తానండి ఇక్కడ. ప్రైమ్ కాస్ట్ ఎంత? 7 + 5 12,000 ప్రైమ్ కాస్ట్. దానికి 2,500 యాడ్ చేస్తే రైట్. నెక్స్ట్ అయిపోయిందిగా.
వాల్యూస్ మార్క్ చేంజ్ చేయండి. లేదు ఇక్కడ నేను ఏదైనా ఇవ్వలేదు, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ప్రైమ్ కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ లేబర్ ఇవ్వలేదు, డైరెక్ట్ లేబర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? పైన రెండు ఉన్నప్పుడు ఒకటి మూడోది మనం కనుక్కోగలుగుతాం కదా. ఒకసారి చూడండి, ఒకసారి ఈ ఫార్మేట్ చూడండి అమ్మా. ఆ ప్రాబ్లం అయిపోయిన తర్వాత ఈ ఫార్మేట్ చూడండి ఒకసారి. అయిపోయిందా? ఒకసారి ఈ ఫార్మేట్ చూద్దాం. ఇది మన ఇన్స్టిట్యూట్ బోర్డు మెటీరియల్లో ఫాలో అయ్యే ఫార్మేట్. సేమ్ మంది అది సేమ్, ఏమి తేడా ఉండదు. కాకపోతే వాళ్ళు ఏ విధంగా ఇచ్చారు, మనం ఏ విధంగా ఇచ్చాం, జస్ట్ కంపారిజన్. ఓకే, అండర్స్టాండింగ్. మనం కొంచెం అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, మనం ఏంటంటే మొత్తం టోటల్ బైఫర్గేషన్ చేసుకుంటే నీట్గా స్టెప్ బై స్టెప్ ఇచ్చాం. వాళ్ళు ఏంటంటే పెద్ద పర్ఫార్మ్ అలాగా ఇచ్చేస్తారు. ఒకసారి అది కూడా చూద్దాం మనం జస్ట్ బ్రీఫ్గా. కాస్ట్ షీట్ ప్రొఫార్మా, స్పెసిమెన్ ఫార్మేట్ ఆఫ్ కాస్ట్ షీట్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీ. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీలో ఎలాంటి కాస్ట్ షీట్ ప్రొఫార్మాని యూస్ చేస్తారనే దానికోసం వాళ్ళు ప్రిపేర్ చేసిన మెథడాలజీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, మన బోర్డు. సో డైరెక్ట్ మెటీరియల్స్ కన్జ్యూమ్డ్ ఫస్ట్ స్టెప్ మనం చేసింది కూడా అదేగా. నెక్స్ట్ దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేశాడు, అక్కడే ఇచ్చేసాడు, ప్రొఫార్మాలోనే ఇచ్చేసాడు. ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్, ఎడిషన్స్
ఆర్ పర్చేజెస్. ఎడిషన్స్ అంటే అదే మనం తీసుకొచ్చి అక్కడ యాడ్ చేయటం. యాడ్ ఎప్పుడు చేస్తాం? ఆటోమేటిక్ పర్చేజ్ చేస్తేనే కదా యాడ్ చేసేది. ఓకే, ఎడిషన్స్ ఆర్ పర్చేజెస్. క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ఏమొస్తుంది? ఇది వస్తుంది. ఓకే, దీనికి ఇక్కడ పని చేయదా? కర్సర్ పని చేయట్లా. రైట్, నో ప్రాబ్లం. ఇది చూడండిలే, డౌన్లోడ్ చేస్తే పని చేసిద్ది. ఓకే, దీనికి ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు మనకి. మన మెటీరియల్ కాబట్టి మనకి ఎడిట్ ఆప్షన్ ఉంది, దీనికి ఎడిట్ ఆప్షన్ లేదు. సో ఓకే, నో ప్రాబ్లం. జస్ట్ డిస్కస్ చేద్దాం బట్ నార్మల్గా. ఓకే, ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్, పర్చేజెస్ యాడ్ చేస్తున్నాం, క్లోజింగ్ స్టాక్ని తీసేస్తున్నాం. మనకు వచ్చేది ఏంటి అప్పుడు? డైరెక్ట్ మెటీరియల్స్ కన్జ్యూమ్డ్. ఇది ఐ మీన్ ఈ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ ఇది. నెక్స్ట్ డైరెక్ట్ ఎంప్లాయీ అండ్ ఐ మీన్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ మొత్తం కలిపితే వచ్చేది ఏంటిది? దానికేమో డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్కి ఏమో నెంబర్ 1 అని ఇచ్చాడు, లేబర్కి 2, ఎక్స్పెన్సెస్కి 3. ఈ 3 కలిపితే వచ్చిందాన్ని ప్రైమ్ కాస్ట్. నెక్స్ట్ యాడ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, నెంబర్ 5. యాడ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ మనం ఇప్పుడు చేసుకున్నది ఏమొస్తుంది? నెక్స్ట్ గ్రాస్ వర్క్స్ కాస్ట్, అంతేగా. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ నెంబర్ 6 మనం అనుకున్నట్లు ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. నెక్స్ట్ ఏమొచ్చింది? నెట్ వర్క్స్ కాస్ట్. ఇక్కడ వర్క్స్ కాస్ట్ ఆర్ ఫ్యాక్టరీ కాస్ట్ అని ఇచ్చేసాడు. 6 + 7 మైనస్ క్లోజింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్. క్లోజింగ్ అనేది ఎప్పుడు మనం నెగిటివ్ ఫిగర్, ఓకేనా. ఓపెనింగ్ అంటే యాడింగ్, క్లోజింగ్ అంటే నెగిటివ్. ఈ రెండు బ్లైండ్గా ఫిక్స్ అవ్వండి. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ట్రా ఓడింగ్ ఇచ్చేసారు. యాడ్ క్వాలిటీ కంట్రోల్ కాస్ట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్, అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్, లెస్ క్రెడిట్ ఫర్ రికవరీస్. అంటే మనకి ఏదైనా రికవరీస్ కానీ మన ఇన్కమ్స్ మళ్ళీ మనకు బ్యాక్ వచ్చినప్పుడు మిస్లీనియస్ ఇన్కమ్స్ కానీ అవన్నీ. మళ్ళీ ప్యాకింగ్ కాస్ట్ అంట, ప్యాకింగ్ కాస్ట్ ఉంటే కూడా యాడ్ చేసేసుకోండి అన్నాడు. అప్పుడు వచ్చేది ఏంటిది? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. మన దగ్గరైనా అదే, కాకపోతే మనం డైరెక్ట్గా ఏం రాసేసాం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి? మన మెటీరియల్లో మనం ఏం రాసాం? సో మనమేమో అదే కాస్ట్ షీటే, కాకపోతే మనం ఏం చేస్తున్నాం? ఈజీ మెథడ్లోకి మనం మార్చేసి బాగా అర్థమయ్యేలా కొంచెం మనకు తగ్గట్టు మార్చేసుకున్నాం. ఇదిగోండి, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ప్రొడక్షన్ అన్నాం. వాళ్ళు ఏం చేశారు? వాటికి ఇండివిజువల్గా యాడ్ ప్యాకింగ్ కాస్ట్, ఆ కాస్ట్, ఈ కాస్ట్ అని చెప్పి అన్నీ రాసేసుకొని బాగా అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ అని రాశారు చూడండి. అక్కడ కూడా మనం రాసిన బోర్డే, కాకపోతే ఇంకా ఎక్స్ట్రా కూడా రాసుకున్నారు. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 9 + 10 + 11 + 12 + 13 -13 + 14. ఆ -13 ఎందుకు? ఏదో రికవరీ అయినాయి అంట మధ్యలో, అందుకని చెప్పి అలా రాసుకున్నాడు. నెక్స్ట్ సేమ్ అడ్జస్ట్మెంట్ నెంబర్, మనకి ఫినిష్డ్ గూడ్స్ గురించి అడ్జస్ట్మెంట్ చేసుకున్నాడు. నెక్స్ట్ ఏమొచ్చింది? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. నెక్స్ట్ ఓవర్ హెడ్స్, అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్, మార్కెటింగ్ ఓవర్ హెడ్స్, సెల్లింగ్ ఓవర్ హెడ్స్, డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. ఇవన్నీ మనం ఏం చెప్పుకున్నాం? 2 డిపార్ట్మెంట్స్లో చెప్పేశాం. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, సెల్లింగ్ అండ్ డిపార్ట్మెంట్లో అని చెప్పేసుకున్నాం. వాళ్ళు ఏం చేశారు? బైఫర్గేట్ చేశారు. అడ్వర్టైజ్మెంట్ అంటే మనం అడ్వర్టైజ్మెంట్ చేయటం, మార్కెటింగ్ అంటే టీవీలో కానీ ఒక దీంట్లో కానీ మనం ప్రమోట్ చేస్తాం కదా, అదే అడ్వర్టైజ్మెంట్. మార్కెటింగ్ అంటే డైరెక్ట్గా మీట్ అయ్యి మార్కెటింగ్ చేస్తాం.
సేమ్ రెండు ఒకటే ప్యాటర్న్, కాకపోతే ఇది డైరెక్ట్ ఇది ఇండైరెక్ట్ లాగా. సారీ ఓకేనా. అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ ఎక్స్పెన్సెస్, ఓవర్ హెడ్స్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ ఓవర్ హెడ్స్, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. ఓకేనా. డిస్ట్రిబ్యూషన్ అంటే మన దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాయి కదా స్టాక్, దాన్ని కూడా ఎక్స్పెన్సెస్ కింద ట్రీట్ చేసుకుంటారు. అంతవరకు అయిన కాస్ట్ ఆఫ్ సేల్స్, అంతవరకు మనకి సేల్స్ చేయడానికి మనకు అయిన కాస్టు. నెక్స్ట్ దానికి ప్రాఫిట్ యాడ్ చేసుకుంటే వచ్చేది సేల్స్. సో ఇన్స్టిట్యూట్ మెటీరియల్లో సేల్స్ ఇవ్వకుండా అక్కడతో ఫినిష్ చేశాడు. రైట్, మంది అది సరిపోయిందా, మ్యాచ్ అయిందా, పర్ఫెక్ట్ వేలోనే వెళ్తున్నాగా మనం కూడా. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఎక్స్ట్రా వర్డింగ్స్ అన్నీ ఇచ్చేసి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంటారు. మనం ఏంటంటే కొంచెం షార్ట్ కట్ వేస్లో వెళ్ళిపోతుంటాం. ఒకసారి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఇన్స్టిట్యూట్ మెటీరియల్ తీసుకొని దాంట్లో ఉన్న సిఏ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఉండిద్ది, సిఎంఏ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఉంది. ఆన్లైన్లో కూడా మనకి డౌన్లోడ్ అవుతుంది. BOS నాలెడ్జ్ పోర్టల్ ఉంటుంది కదా, దాంట్లో డౌన్లోడ్ అవుతుంది. మీ దగ్గర మెటీరియల్స్ ఉంటే, అదే ఫిజికల్ మెటీరియల్ ఉంటే ఫిజికల్ మెటీరియల్ని దగ్గర పెట్టుకొని అక్కడ ఇచ్చిన కాస్ట్ షీట్ ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఒక నోట్స్ తీసుకోండి, అన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. మనం ఇక్కడ ఇప్పుడు టాపిక్ వైజ్గా చెప్పుకుంటాం, తర్వాత ఏదో ఒకటో రెండో రేపు కానీ, లేదంటే రేపు మన టాపిక్ కంప్లీట్ అవ్వకపోతే నెక్స్ట్ నేను వస్తాను చూడండి, 1 డే క్లాస్ తీసుకుని అయినా సార్ మిగతా ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేసుకుందాం. ఏమైనా మిగిలి ఉంటే మ్యాక్సిమం రేపు ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను. అవ్వకపోతే అప్పుడు చెప్తాను. ఓవరాల్గా కాస్ట్ షీట్ మొత్తం ఒకసారి ప్రిపేర్ చేద్దాం, 1 లేదా 2, మనకి ఎంత టైంని బట్టి మనం ప్రిపేర్ చేద్దాం. సో మీరు కానీ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏదైనా ప్రాబ్లంలో డౌట్ వస్తే ఆ ప్రాబ్లం నాకు షేర్ చేయండి, నేను ఇక్కడ ప్రొజెక్ట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవసరమైతే. ఓకేనా. కాస్ట్ షీట్ అంటే కాస్ట్ షీటే, ఇంకా ఎవరు చేసిన, కాకపోతే ఏంటంటే ఫిగర్స్ వాల్యూస్ మారుతుంటాయి అంతే. ఈ ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. కాస్ట్ షీట్ వచ్చింది బాగా ఇంపార్టెంట్ టాపికే, ఒక ప్రాబ్లం అయినా ఖచ్చితంగా ఇస్తాడు. అందుకని కాస్ట్ షీట్ వస్తుంది. ఫిఫో మెథడ్ అడగొచ్చు, లిఫో మెథడ్ అడగొచ్చు, ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్లు అడగొచ్చు, కాస్ట్ బిహేవియర్ గురించి అడగొచ్చు, సెమీ వేరియబుల్ కాస్ట్ అడగొచ్చు. అందుకే ఇంత చెప్పుకుంటుంది. మనం ఏ స్కోప్లో కూడా మనం మార్క్స్ లూజ్ అవ్వకూడదు అనే స్కోప్తో చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఎక్కడ దాకా చేశారు? ఫ్యాక్టరీ కాస్ట్ వరకు ఫినిష్ చేసేసేయండి ఈ పూట. ఒకటే ఇచ్చాడా? దానికే మీరు ఏదైనా ఫిగర్స్ యాడ్ చేసుకొని, ఇప్పుడు ఇక్కడ 4, 3 ఇచ్చారు కదా, 4, 3, 5 ఇచ్చారు కదా, 14, 13, 15 చేసుకోండి. ఇదేమో 25,000 చేసుకోండి. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ నుంచి రేపు చూద్దాం. రేపు మ్యాక్సిమం వీలున్నంత వరకు 2 క్లాసెస్ తీసుకుంటాం. ఓకేనా. కాస్ట్ షీట్ ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాం. ఇదే ప్రాబ్లం, కాస్ట్ ఒకటే ప్రాబ్లం ఉంది. ఓకే, ఇక్కడ నేను రాసిన ఫిగర్స్ మాడిఫై చేసుకోండి అమ్మా. 14,000 చేసుకోండి, ఇది 13,500 చేసుకోండి, 7,500 చేసుకోండి. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 8,500 చేసుకోండి. సో ఈ ఫిగర్స్తో క్యాలిక్యులేట్ చేసుకోండి. 13,500 13,500, 7,500, 8,500. ఓకేనా. సేమ్ ఏం లేదు, యాడ్ చేసుకోవటం, దానికి అది యాడ్ చేసుకోవటమే. ఈవెన్ నెగిటివ్ కూడా ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు ఇదే ప్రాబ్లంకి నేను ఒక ఎక్స్ట్రా ప్రాబ్లం ఇస్తాను. ఇక్కడ రాస్తాను, ఫిగర్స్ వాల్యూస్ రాస్తాను, అలా చేయండి.
కనపడట్లేదా? ఇది ప్రాబ్లం. ఓపెనింగ్ రా మెటీరియల్ 2000, పర్చేజెస్ 3300, పర్చేజెస్ 3300, ఓపెనింగ్ రా మెటీరియల్ ఓకే. పర్చేజెస్ 3300, క్లోజింగ్ స్టాక్ 825 ఓకేనా. నెక్స్ట్ డైరెక్ట్ లేబర్ 3500, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 6500, మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ 4500. సో ఇక్కడ మీరు నాకు కాస్ట్ షీట్ ప్రొఫార్మా ప్రకారంగా ఫ్యాక్టరీ కాస్ట్ కావాలి. మీరు నోట్స్ యూస్ చేసుకుంటారా, అజంప్షన్స్ తీసుకుంటారా, లెడ్జర్ ఫార్మేట్లో చేసుకుంటారా, ఎలా అయినా చేసుకోండి. అల్టిమేట్గా నా కాస్ట్ షీట్లో ఫ్యాక్టరీ కాస్ట్ అనేది కావాలి. లేదు ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఇచ్చారు చూసారా, అలా చేసుకుంటారా, యువర్ విష్. ఇన్స్టిట్యూట్ మెటీరియల్లో డైరెక్ట్గా రాశారు కదా, ఓపెనింగు, పర్చేజెస్, అడిషన్స్, మైనస్ క్లోజింగు, దెన్ అట్లా. కన్ఫ్యూజన్ ఏం లేదు, డైరెక్ట్ క్వశ్చనే. కాకపోతే నేనేంటంటే ఒక స్టెప్ స్కిప్ చేశా. ఆ స్టెప్ మీరు మధ్యలో కనుక్కోవాలి. అర్థమైంది కదా క్వశ్చను? ఇది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇది డైరెక్ట్ లేబరు, ఈ మూడు వచ్చేసరికి డైరెక్ట్ మెటీరియల్కి సంబంధించినవి. ఈ మూడు మీరు కనుక్కుంటే ప్రైమ్ కాస్ట్ వస్తుంది. సారీ, ఇక్కడ వచ్చే డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ వచ్చింది. ఈ మూడింటిని కలిపితే డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ వస్తుంది. ఈ మూడింటిని ఆ తర్వాత మీకు ప్రైమ్ కాస్ట్ వస్తుంది. నేను ఏంటంటే డైరెక్ట్ మెటీరియల్ని సపరేట్ చేశాను. ఇక్కడ డైరెక్ట్ మెటీరియల్ అనేది నేను సపరేట్ చేశాను. అర్థమైందా? అర్థం కాల. 2000, 3300, 825, 3500 డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 6500. ఈ ప్రాబ్లం చేసుకోండి. నేను ఇచ్చిన చాలా ట్రిక్కీ ఏమి ఇవ్వలేదు. ఇంకా ట్రిక్కీగా వెళ్ళాలంటే యూనిట్స్ కూడా ఇస్తా. దీన్నే ఇంకా ట్రిక్కీగా వెళ్ళాలంటే యూనిట్స్ ఇస్తా. లిఫో ఫిఫోలోకి వెళ్ళాలి. మళ్ళీ యూనిట్స్ తీసుకొని లిఫో ఫిఫోలోకి వెళ్ళి అప్పుడు డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ కనుక్కొని ఆ తర్వాత మళ్ళీ కాస్ట్ షీట్లోకి రావాల్సి వస్తుంది. కన్ఫ్యూజన్ వచ్చిందా? 2000, 3300, 825, 3500, 6500. Two plus 3, 5300. క్లోజింగ్ మైనస్ చేయాలి 825. ఎంత? 4475. ఈ రెండు యాడ్ చేయండి. 5, 7, 14, 6, 4, 10, 10 plus 4, 14, 14,475. ఇదేంటిది? ప్రైమ్ కాస్ట్, రైట్? మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత? 4500. యాడ్ చేయండి 18,975. దీన్ని మళ్ళీ ఇంకా ట్రిక్కీగా వెళ్ళాలంటే ఇంకొంచెం ట్రిక్కీగా వెళ్ళాలంటే యూనిట్స్ ఇస్తా. యూనిట్స్ ఇచ్చినప్పుడు మీరు ఆటోమేటిక్గా ఫిఫోనో లిఫోనో అప్లై చేసుకోవాలి. ఆ అప్లై చేసుకున్నప్పుడు మళ్ళీ డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్ చేసుకోవాలి. సో ఆ మెథడ్ ఈ మెథడ్ రెండు మిక్స్ చేసి ఒక మెథడ్ అవుతుంది. అంటే ఇంకా కొంచెం ట్రిక్కీగా వెళ్ళాలనుకుంటే. ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉందా ఇక్కడ వరకు? క్లియరా? క్లోజ్ చేద్దామా సెషన్ ఈరోజు? నెక్స్ట్ సెషన్లో మ్యాక్సిమం కాస్ట్ షీట్ అనేది కంప్లీట్ చేసేద్దాం. నెక్స్ట్ నేను వచ్చిన తర్వాత మెటీరియల్ కాస్ట్ స్టార్ట్ చేస్తాను.
మెటీరియల్ కాస్ట్ ఓకేనా? మన స్టార్టింగ్ మెటీరియలే కాబట్టి మెటీరియల్ చేద్దాం. ఎందుకు అక్కడ ఇటు పరిగెడతాం ఎందుకు? ఇప్పుడు నా కాస్ట్ షీట్ ప్రకారం వెళ్తానప్ప నేను ఇక్కడ నుంచి. కాస్ట్ షీట్లో ఫస్ట్ వర్డ్ మెటీరియల్, నేను మెటీరియల్ స్టార్ట్ చేస్తా. రైట్. ఆన్లైన్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో ఒక్కసారి చూసుకోండి. ఆన్లైన్ వాళ్ళు ఒక్కసారి కన్ఫర్మ్ చేయండి అమ్మా. క్లోజ్ చేద్దాం సెషన్ ఈరోజు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లం సాల్వ్ చేశారండి. అర్థమవుతుందమ్మా మీకు? ఆన్లైన్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి అమ్మా. ఒకసారి ఓపెన్ అవ్వండి మీరు. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, క్లారిఫై చేసేద్దాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. క్లోజ్ చేద్దామా సెషను? ఈరోజు ఫాస్ట్గానే వెళ్ళిందా నిన్నటి మీద? నిన్న స్లోగా అన్నారు కదా, ఈరోజు ఓకేనా? ప్రాబ్లమ్స్ వచ్చిందంటే మీరే స్టక్ అయిపోతూ ఉంటారు, నేను ఖాళీకి కూర్చుంటా ఇక్కడ. అది అందుకే నేను చెప్పింది బేసిక్స్ కాబట్టి మనం 1-2 సార్లు అర్థం అవ్వాలి కాబట్టి కాన్సెప్ట్ అర్థం కావాలి, స్లోగా చెప్పుకున్నాం. కానీ ప్రాబ్లమ్స్లోకి వచ్చినప్పుడు నేనేమో ఇక్కడ ఖాళీకి కూర్చుంటున్నా, మీరేమో అక్కడ స్టక్ అయిపోతున్నారు. ఓకే, క్లోజ్ చేస్తున్నా మరి. ఓకే, ఆన్లైన్ వాళ్ళకి ఇంకేం డౌట్స్ లేవుగా అమ్మా? క్లోజ్ చేస్తున్నాను అమ్మా సెషన్. ఓకే.